అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేమిటంటే దువ్వాడ శ్రీనివాస్ గత 5 రోజులుగా వార్తల్లో హల్చల్ చేస్తున్నటువంటి విషయం దువ్వాడ శ్రీనివాసరావు గారికి సంబంధించి ఏదైతే విషయం ఉందో దానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినట్లు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మనం చూస్తున్నాం గడిచిన 5 రోజులుగా ఏ వార్తలు చూసినా కూడా దువ్వాడ శ్రీనివాస్ గురించే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి సంబంధించి ఆయన మీద క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకోబోతా ఉన్నట్లు, అదేవిధంగా ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాసరావు గారికి ఎమ్మెల్సీ పొజిషన్ నుంచి రాజీనామా చేయాలని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అనుకోవచ్చు? అంటే మీరు దువ్వాడతో వదిలేస్తారా? దువ్వాడతో వదిలేస్తారా? ముందు విజయసాయిరెడ్డిని ఏం చేస్తారు? మరి విజయసాయిరెడ్డి కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయాలిగా. లేదు, ప్రూవ్ చేయాలిగా. ఆయన నేను తండ్రిని కాదు అని ప్రూవ్ చేయాలిగా. మదన్ మోహన్ అడిగాడు కదా, మరి నువ్వు ఆన్సర్ ఇచ్చావా? మరి సుభాష్ రెడ్డి బయటకు వచ్చాడా? దాని మీద వెళ్ళి మీరు స్టే తెచ్చుకున్నారు కదా, ఎవరు మాట్లాడకూడదు ఈ అంశం మీద అని. మీరైతే తెచ్చుకుంటారు స్టేలు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తే మాత్రం మీరు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చేస్తారు ఏం చేసినా. మీరు అన్యాయం చేశారు కాబట్టి మీరు వెళ్ళి న్యాయస్థానాలను ఆశ్రయించి మీరు స్టేలు తెచ్చుకుంటారు. మనం ఎందుకు చెప్తున్నామంటే విజయసాయిరెడ్డిని ముందు జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేయమని అడగాలి, తర్వాత దువ్వాడ మీదకి రావాలి. దువ్వాడని కూడా అడగాలి, తప్పులేదు. అమాయకులు ఎవ్వరు ఏం లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పట్టి పీడించారుగా 5 ఏళ్ళు, ఆయన మీద పడి విరుచుకు పడ్డారుగా ఒక్కొక్కళ్ళు దెయ్యాల్లాగా. మరి ఇప్పుడు నీకు వచ్చింది. ఇప్పుడు ఓ పక్క నువ్వు ఓడిపోయి ఏడుస్తూ ఉంటే నీ నెత్తి మీద ఇంకో తాటిపండు వచ్చి పడుతోంది. అంటే ఇది నువ్వు చేసుకున్న కర్మ. ఇది పార్టీని నువ్వు అదుపు ఆజ్ఞల్లో ఎంత బాగా పెట్టుకున్నావో దీన్ని బట్టి అర్థమవుతోంది. పార్టీ ఇదేలో ఉండే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏ రకంగా ఉంటున్నారు, నువ్వు ఎటువంటి విలువలు సెట్ చేస్తున్నావో దీన్ని బట్టి అర్థమవుతుంది. విలువలు, విశ్వసనీయత అనే ఒక 2 పదాలు వాడతాడు ఆయన. ఇవేనా జగన్మోహన్ రెడ్డి ఆ విలువలు అని ప్రశ్నించాలి మనం, అంతే కదండి. ఎందుకంటే ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ని అడిగాడు, కరెక్టే, అడగాలి, న్యాయంగానే అడిగాడు ఆయన. నిజంగా ఆయన చేయించగలిగితే అప్పుడు నిజంగా దమ్మున్న నాయకుడు అంటాం మనం. అంటే కొద్దో గొప్ప ఇంకా ఆ పులివెందుల దమ్ము ఇంకా ఆఫీసర్ ఉంది అని మనం ఒప్పుకోవచ్చు. ఇంకొకటి, ఇప్పుడు మరి మాధురి అన్న ఆవిడ నిన్న అన్నీ మాట్లాడింది. ఇవన్నీ 4 గోడల మధ్య తేల్చుకోవాలి, వాణి ఎలాంటిదో నాకు తెలుసు. నువ్వెవరు అసలు వాణి గురించి మాట్లాడటానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాణి అన్న ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ వైఫ్. దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ అయినప్పుడు వాళ్ళిద్దరూ చూసుకోవాలి. నీ రాకతోనే గొడవలు వచ్చాయని అనుకుందాం. అప్పుడు నువ్వు తప్పుకోవాలి కదా. నువ్వు సిగ్గుపడిపోయి మీరు పెళ్లి చేసుకుంటారా అని యాంకర్ అడిగితే సిగ్గుపడిపోయి ఏంటది, మరి నీ భర్తనేం చేస్తావు? నీ భర్త ఏమో నా భార్య మీద నాకు నమ్మకం ఉంది, నా భార్య ఏం చేసినా నాకు అబ్జెక్షన్ లేదంటే నీ భార్య వేరే పెళ్లి చేసుకుంటే నోరు మూసుకుంటావా? అంటే మనం ఏం చెప్తున్నామంటేనంటే వీళ్ళు ఎటువంటి విలువలు సెట్ చేస్తున్నారు, వీళ్ళందరూ ఏం నేర్పిస్తున్నారు సమాజానికి. మీరు రాజకీయాలకి రాకండి. మీరు ఇలాంటి విషయాల్లో ఉన్నప్పుడు మీరు మీ పర్సనల్గా తేల్చుకోండి, లేదు మీరు ఆ బాటలో సాగండి, దాన్ని ఎవడు ప్రశ్నించడు. బట్ రాజకీయాలకు వచ్చి మీరు ప్రజల్ని భ్రష్టు పట్టించకండి, ప్రజల ఆలోచన విధానాన్ని పాడు చేయకండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలే ఓడిపోయి ఏడుస్తున్నాడు. తల మీద ఎన్ని వచ్చాయండి వరుసగా. మొన్న విజయసాయిరెడ్డి, నిన్న దువ్వాడ, ఇవాళ ద్వారంపూడి చంద్రశేఖరరావు తెలుసు కదా మీకు, కాకినాడ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే. ఆయన ఒక ఎస్సీ మహిళతోటి పెట్టుకుని ఆవిడకి ప్రెగ్నెన్సీ తీసుకొచ్చి అదేదో గందరగోళం అవుతుంది. నేను అనేది మరి ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఆయన కూడా ఆలోచించుకుని మాట్లాడాలి. ముందు నీ మనుషులు ఎలా ఉన్నారు, నీ పార్టీలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ చూసుకున్నాక నువ్వు ఎదురువాడి గురించి మాట్లాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రోజు ఉండి నువ్వు పవన్ కళ్యాణ్ గురించి అన్నిసార్లు నీచంగా మాట్లాడావు. నీకు తెలుసా పవన్ కళ్యాణ్ ఏం చేశాడో? వాళ్ళు తేల్చుకున్నారు. వాళ్ళు రోడ్డుకి ఎక్కలా, వాళ్ళు వీధికి ఎక్కారా? అతను పర్సనల్గా వాళ్ళతో సజావుగా డీల్ చేసుకున్నాడు. వాళ్ళు ఇష్టమై వాళ్ళు విడిపోయారో కలిసి ఉన్నారో అది అతని ప్రాబ్లం. అతను ఈరోజు ముగ్గురితో లేడుగా. ఒకే మనిషి ముగ్గురితో ఉంటే తప్పు, కానీ అతను విడిపోయాక ఇంకోళ్ళని చేసుకున్నప్పుడు నీకు సంబంధం లేదు. చట్టబద్ధంగా విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది, విడిపోయారు. దాని గురించి నువ్వెందుకు మాట్లాడతావు? నీకేం రైట్ ఉంది అసలు? అది ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి, నువ్వు రాజకీయాలు మాట్లాడాలి. ఇగో పవన్ కళ్యాణ్ వచ్చాక ఇలా జరిగింది, అయితే పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు, అవి మాట్లాడు రాజకీయంగా, పర్సనల్కి వెళ్ళకు.
వ్యక్తిగతాలు టచ్ చేయొద్దు ఎవరు కూడా. ఈ రోజు కూడా మనం వ్యక్తిగతం ఎందుకు టచ్ చేస్తున్నాం, వాళ్ళు రోడ్డుకి ఎక్కారు కాబట్టి. లేకపోతే మనకు అవసరం ఏముందండి, దువ్వాడ శ్రీనివాస్ ఎవడో విజయసాయిరెడ్డి ఎవడో మనకు అవసరం లేదు. వాళ్ళ భార్య పిల్లలు ఏదైతే మీడియా ముఖంగా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు కాబట్టి ఇదంతా కూడా మాట్లాడుతున్నారు. అది కూడా ఎప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీరు తేల్చాలి. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభ సమావేశాల్లో ఆయన చంద్రబాబు నాయుడిని తిట్టడం లేకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడాడు, కానీ అసలు అక్కడ జరుగుతున్నది ఏంటి, బడ్జెట్ సమావేశాల మీద చర్చ జరుగుతుంటే ఆయన అసంబద్ధంగా మాట్లాడాడు. అక్కడ ఆ రోజు శాంతి గురించి మాట్లాడాల్సింది, ఆయన మదన్ మోహన్ గురించి ఆ రోజు మాట్లాడాల్సింది మరి సభలో. అదెందుకు మాట్లాడలేదు? నువ్వు పనికిమాలిన విషయాలు ఎందుకు మాట్లాడు, నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్పావు, నిజంగా జరిగినవి చెప్పాల్సింది కదా. మరి దాని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కదా. ఇప్పుడు విజయసాయిరెడ్డిని నువ్వు దూరం చేసుకుంటావా, విజయసాయిరెడ్డి చేత ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయిస్తావా, జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వాలి. దువ్వాడ శ్రీనివాస్ మీద చర్య తీసుకుంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి మీద కూడా తీసుకోవాలి. మేడం, ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళ పార్టీలో మీరు చూసుకుంటే గంట అనే విధంగా కొంతమంది అవంతి శ్రీనివాసరావు ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకుడు, అదేవిధంగా పల్నాడుకు సంబంధించి రాంబాబు గారి మీద, గోరంట్ల మాధవ్ ఎంపీ అప్పటి సిట్టింగ్ ఎంపీ, వీళ్ళందరి మీద కూడా ఈ విధమైన ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోలేదు. అధికారం కోల్పోయిన వెంటనే యాక్షన్ తీసుకుంటారని కూడా అనుకోవచ్చా? ఏమో మరి, అంటే ఇది వ్యవహారం బాగా ముదిరితే మరి ఏం చేస్తాడో తెలియదు మనకు. ఒకటి మీరు చెప్పినట్టు గోరంట్ల మాధవ్ ఎవడైతే ఉన్నాడో ఆయన కూడా తప్పులు చేశాడు, మనకు తెలుసు, అందరికీ తెలుసు, అది ఓపెన్ గానే తెలుసు. ఆయన మీద చర్యలు లేవు. ఆయన ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోకపోవచ్చు. మరి అలా తీసుకోకపోతే ఇతని మీద కూడా తీసుకోకూడదు, దువ్వాడ మీద కూడా. తర్వాత మీరు చెప్పిన అంబటి రాంబాబు, ఇంకొకళ్ళు ఎవరు అవంతి శ్రీనివాసు, ఎవడు తక్కువ వాడు కాదు. అంటే రాజకీయాలకు వచ్చి డబ్బులు ఎక్కువయ్యాక వీళ్ళందరూ ఊసర వెళ్ళి అయిపోతున్నారు. అది రకరకాలుగా వీళ్ళ స్థాయి పెంచుకుంటున్నాం అనుకుని ఇట్లాంటి సంబంధాలకు వెళ్ళటం అనేది వాళ్ళ ఏదో స్థాయి అనుకోవచ్చు. అంటే అదొక ప్రెస్టీజ్గా భావిస్తున్నారో ఏంటో, మరి సంఘంలో ఏమైనా గౌరవం పెరుగుతున్నా మనకు తెలియదు. మొన్న కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారి ఉదంతో కూడా బయట రావడం జరిగింది, వచ్చింది కదా. ఇట్లా మీరు ఎవరిని తీసుకున్నా మరి వైసీపీ వాళ్ళవే ఎందుకు వస్తున్నాయి, మనమేం తీసుకురాలే కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు ఇవేం తీసుకురాలేదు. మీడియా కూడా ఏం మాట్లాడటలేదు మనలాంటి వాళ్ళు. బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతుంటే దాని మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి వీటన్నింటి మీద ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరించాలి. చర్యలు అయితే తీసుకోవాలి. నువ్వు ఒకళ్ళ మీద చర్య తీసుకుంటే మొత్తం అందరి మీద తీసుకోవాలి. ధన్యవాదాలు. చూసారు కదండి, మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.